కాంగ్రెస్ ఖాతాలో జిహెచ్ఎంసీ ఇప్పటికే డిప్యూటీ మేయర్ పలువురు కార్పొరేట్లు కాంగ్రెస్లో చేరిక తాజాగా మేయర్ మరికొంతమంది చేరికడం జరిగింది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ చేరిండు, దాంతోపాటు కాంగ్రెస్లో కొంతమంది కార్పొరేట్లు చేరిండు. మరి నిన్న మన కె కేశవరావు కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో జోరుగా మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ బల్దియాపై దృష్టి సారించింది. రాష్ట్రానికి గుండెకాయ లాంటి బల్దియాపై కాంగ్రెస్ జెండా ఉండాలని ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తుంది. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగిన గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం ఓటర్లు బీఆర్ఎస్కి పట్టం కట్టిన విషయం అందరికీ తెలిసింది. హైదరాబాద్లో 25 అసెంబ్లీ సీట్లకు గాను ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఈ నేపథ్యంలో బల్దియాపై పూర్తి స్థాయిలో పట్టు కోసం కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలంటే మరింత బలం అవసరమని భావించిన కాంగ్రెస్ పెద్దలు బల్దియాలో పార్టీ మరింత బలోపేతం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎక్కువ మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేలే కాకుండా క్షేత్రస్థాయి నాయకులను కూడా తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇది అంటే ఎందుకు ఈ విషయం మాట్లాడుకోవాలంటే, నాయకులు వచ్చేది అంటే ఓట్లు వేయాలని రూల్ ఏం లేదు. ఒక నాయకుడు నేను పెద్ద నాయకుని అని చెప్పేసి పోయి పార్టీ మారితే ఆ పార్టీ మారినంత మాత్రాన ఆయన వెనకాల అందరూ గొర్రెల్లాగా వచ్చి చలో మా నాయకుడు ఇలా వేయండి కాబట్టి నేను నాయకునికి ఓటేస్తా అని చెప్పేసి ఓటేసిన పరిస్థితులు అన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు. నాయకుడిని చూసి ఓటేసేటువంటి రోజుల నుండి నాయకుడు తప్పు చేస్తే ఈ నాయకుడు మాకు అద్దు అని చెప్పేసి నాయకుని పక్కన పెట్టి వేరే నాయకుడిని ఎన్నుకున్నాడని ప్రమాదం కూడా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడు ఏది చెప్తే అదే నిజమా అని చెప్పేసి ఈరోజు నాయకునికి చెప్పే తీరుగానే ఉండేది ఉంటే ఈరోజు కేసీఆరే మళ్ళీ అధికారంలో కష్టడు. కేసీఆర్ నేనే తెలంగాణకు నాయకుని, నన్ను మించిన నాయకుడు లేడు అని విర్రవీగిండు. కానీ పోయి ఈరోజు బుక్కబోర్ల పడ్డాడనే విషయం మనం అందరం చూస్తున్నాం. మరి అట్లాంటి క్రమంలో హైదరాబాద్ మహానగరంలో ఈరోజు చేరికలు జరుగుతున్నాయి. దానం నాగేందర్ లాంటి ఎమ్మెల్యేలు పార్టీలో చేరిన, లేదంటే మేయరు, డిప్యూటీ మేయర్, కార్పొరేట్లు వీళ్ళందరూ పార్టీలో చేరిన వాళ్ళతో పాటు ఓటర్లు కావాలి, కింది స్థాయిలో ఓటర్లు కావాలి, బూత్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు మన పార్టీలోకి రావాలనే వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. లేకపోతే ఇవాళ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన ఆమె హైదరాబాద్ మేయర్ కాబట్టి హైదరాబాద్ మొత్తం చేరినట్టు కాదు. హైదరాబాద్లో 1% కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కాదు, 0.1% కూడా కాదు. కాబట్టి గద్వాల విజయలక్ష్మి పార్టీలో చేరడం కన్నా గద్వాల విజయలక్ష్మితో పాటు ఎన్ని వందల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనేది ముఖ్యము. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేసిండు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా నిన్న కూడా చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన విషయంలో, కడియం శ్రీహరికి సంబంధించిన విషయంలో చాలాసార్లు ట్యాగ్ చేస్తూ పెడుతున్నాడు. అంశం ఏంటంటే నాయకులు మాత్రమే పోతున్నారు, బీఆర్ఎస్ క్యాడర్ ఒక్కరు కూడా పార్టీ మారతలేరని చెప్పేసి చెబుతా ఉన్నారు. క్యాడర్ మారడం అనేది ఏ విధంగా మారుతుంది ఏంది అనేది చూసుకోవాలి. దాంతోపాటు నిజమే నాయకులు పోయినంత మాత్రాన క్యాడరు పార్టీ మారుతుందనే నమ్మకం లేదు. ఆ క్యాడరు చాలామంది ఈరోజు వాళ్ళ మీద ముద్ర వేసుకొని మేము ఈ పార్టీ అని చెప్పేసి కొట్లాడిన వాళ్ళు మళ్ళీ వేరే పార్టీలో పోతే ఇజ్జత్ పోతా అని చెప్పేసి పార్టీ మారకుండా అందులోనే ఉంటున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇక కేకే నివాసానికి ముఖ్యమంత్రి సీఎం హైదరాబాద్లో బంజారాహిల్స్లో నివాసం ఉంటున్న బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సీనియర్ నేత కె కేశవరావు ఇంటికి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ నేత కె జానారెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ తదితరులు వెళ్లారు. పార్టీలో చేరే విషయంపై ఆయనతో చర్చించారని చెప్పేసి చూస్తున్నాం. మరి గద్వాల్ విజయలక్ష్మి చేరడం జరిగింది. వాళ్ళ తండ్రి గారైనటువంటి మరి కె కేశవరావు ఎప్పుడు చేరుతాడు, ముహూర్తం మంచిగా ఉన్నదో లేదో చూసుకొని మళ్ళీ ఆయన కూడా చేరేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఎప్పుడు చేరుతారు, ముహూర్తం అనేది కన్ఫర్మ్ కాలే. ఎందుకనంటే వాళ్ళకి ఇచ్చేటువంటి పదవులు ఏందో చెప్పాలి కదా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలను అయితే మరి కేసీఆర్ గారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సముచిత స్థానాన్ని ఇచ్చిరు. ఆ సముచిత స్థానం వాళ్ళకు నచ్చిందా లేదా అనే విషయం పక్కన పెడితే ఈరోజు మరి ఏం జరుగుతుంది ఏందని కూడా చూడాలి.